బ్రాహ్మణులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ మాదిగ క్షమాపణ చెప్పాలని బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ జస్టిస్ సభ్యులు ఎంవి శాస్త్రి సుబ్బారావు డిమాండ్ చేశారు. సమాజంలో వారి వారి వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయని, ఏ కులానికి కూడా కించపరిచే విధంగా, నష్టపరిచే విధంగా మాట్లాడకూడదని సూచించారు ఎంవి శాస్త్రి సుబ్బారావు. ఇక దేశంలో ధర్మం కొనసాగడానికి బ్రాహ్మణుడే కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఇక సమాజంలో సమానత్వం రావాలంటే రిజర్వేషన్ వ్యవస్థపై పునరాలోచించాలని, వారి వారి తెలివితేటలను బట్టి అవకాశాలు కల్పించాలని కోరారు. తెలంగాణ అర్చక, పురోహిత, వేద పండితులను చాలా మనోవేదనకు గురై యుగ యుగాల మట్టి వస్తున్న బ్రాహ్మణ అర్చక వ్యవస్థ మీద ఏదో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడటం వల్ల అర్చకులు, పురోహితులందరూ కూడా మానసిక క్షోభకి గురవుతున్నారు. ఏదో విధంగా బ్రాహ్మణుల మీద దాడులు చేయటం, బ్రాహ్మణ మంత్రోచ్చారణ మీద, వేషధారణ మీద, ఆహార్యం మీద, మంత్రార్థాల మీద కూడా చాలామంది విపరీతంగా ఈ మధ్య మాట్లాడి బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆ సందర్భంలోనే ఈ రోజున మేము ఈ కృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఖండించడానికి ఈ రోజున మేము అందరం కూడా రావడం జరిగింది. మా ఆవేదనని, మా ఆలోచనని, మా బాధని చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. మేము సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి బ్రాహ్మణ వాక్యం పరిడి వెళ్ళాలని చెప్పి, వేదాలు నిలబడాలని, సాహితీ సంస్కృతులు నిలబడాలని, మన ఆచార వ్యవహారాలు నిలబడాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పరచుకున్నాము.